ఏ ఉద్యోగులైనా అక్రమంగా సంపాదించడానికి అవకాశం ఉంటుందేమో కానీ టీచర్ జాబ్లో మాత్రం ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించిన అవకాశం లేదు. ఏమంటారు మిత్రులారా? అలాంటి టీచర్ అక్రమంగా నియమితుడవుతాడా? అలాంటి ఉద్యోగం మనకు అవసరమా? చెప్పండి మిత్రులారా. ఈ ఉద్యోగంలో మనం సాధించిన ఉద్యోగంలో ఎటువంటి అవినీతి అక్రమం జరగలేదని మీరందరూ ముక్తకంఠంతో దాన్ని వచ్చిన వదంతులు అందరూ ఖండించాలి. చెప్పండి మిత్రులారా. క్లాప్స్. టీచర్ అనేవాడు నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటాడు. అలాంటి టీచర్ అవినీతి పాల్పడతాడా? అలాంటి టీచర్ ఉద్యోగులు అవినీతి జరుగుతుందా? అది ఎన్నటికీ జరగదు. గతంలో వెస్ట్ బెంగాల్ ఏదో డిఎస్సి గురించి ఏదో రూమర్స్ వచ్చాయి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో నేను కూడా మిత్రులు చెప్పినట్టుగానే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ఈ గవర్నమెంట్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టారు, డిఎస్సి సక్రమంగా జరుగుతుంది, రిక్రూట్మెంట్ జరుగుతుందని ఎంతో ఆశించాను. చాలామంది నేను చదువుతున్న సందర్భంలో నేను లైబ్రరీలో ప్రిపేర్ అయ్యాను కంప్లీట్గా. నాతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు అంత సీరియస్గా లేరు. వాళ్ళు వచ్చి ఇదంతా జరిగే పని కాదు, ఇదంతా అవ్వదు అని వాళ్ళు కూడా ప్రైవేట్ జాబ్స్ ఏవి చేసుకుంటూ చదువుతున్నారు. కానీ నేను 1.5 ఇయర్ గవర్నమెంట్ వస్తుందన్న నమ్మకంతో 1.5 ఇయర్ కంప్లీట్గా ప్రిపేర్ అయ్యాను. నా నమ్మకం ఒమ్ము కాలేదు. ఈ గవర్నమెంట్ మళ్ళాంటి నిరుద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకుంది, సక్రమంగా డిఎస్సి నిర్వర్తించింది, మనందరి జీవితాలు నిలబెట్టింది. మనందరం ఈ గవర్నమెంట్కి కృతజ్ఞులై ఉండాలని నేను కోరుకుంటున్నాను. అవునా కాదా? చెప్పండి మిత్రులారా. అవునా కాదా? ఎస్ 2024లో తెలుగుదేశం ఎప్పుడు వచ్చిందో అప్పుడే నాలో నమ్మకం వచ్చింది. డిఎస్సి వస్తుందని నాకు నమ్మకం వచ్చింది. బాబు వచ్చాడు, జాబ్ గ్యారెంటీగా వస్తుందని అనుకున్నాను. అతను ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెట్టగానే నేను అమలుగా తెలిపాను, పిల్లలు వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. ఆ రోజు జూలై 19 అనుకుంటాను ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశారు. 18 నైట్ పడుకున్నాను. పిల్లలు ఇద్దరు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు. ఏడుపు. పిల్లల జాబా అన్నిటినీ ఫస్ట్ వచ్చాను, కానీ నిరుద్యోగంగా ఉన్నాను. ఏంటి నా పరిస్థితి? పిల్లలు చూసుకోవాలా, జాబ్ చూసుకోవాలా అనిపించింది. అయినా ఏం పర్వాలేదు, నా పిల్లల కోసమే నేను ఒక్క సంవత్సరాన్ని సాక్రిఫైస్ చేస్తే వాళ్ళకి జీవితాన్ని ఇవ్వచ్చు అని అనుకొని నేను అమనంగా గెలిపాను. బ్యాగ్ పట్టుకొని 2024 జూన్ 19 నుంచి 2025 జూలై 19 వరకు కూడా నాకు పెళ్లి రోజు లేదు, పుట్టినరోజు లేవు, పండుగలు లేవు, ఏమీ లేవు. అంత కష్టంగా అక్కడ నుండి చదివాను నేను. మనలాంటి వాళ్ళు తప్పులు మాట్లాడినా పర్వాలేదు, ఒక స్థాయిలో ఉండి ఒక రాష్ట్ర స్థాయిలో ఉండిన వాళ్ళు మినిమం కామన్ సెన్స్తో మాట్లాడాలి సార్. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు మనకందరికీ తెలిసిన విషయమే, అందరం సచివాలయం జాబులు రాసాం, నేను కూడా రాశాను. ఈ రోజుకి కూడా నా ర్యాంక్ ఎంతో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసా? నాతో పాటు చాలామంది మీరు కూడా రాసుంటారు. మీకు సచివాలయంలో మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో మీకు తెలుసా? ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ర్యాంక్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఏది రిలీజ్ చేయలేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడైనా చూపించగలరా మీరు ఎవరైనా? ఏ నెట్లో కానీ ఏ ఆఫ్లైన్లో కానీ వాళ్ళు రిలీజ్ చేయలేదు కాబట్టి మనం చూపించలేము. వాళ్ళండి సమాధానం చెప్తారు. ఇప్పుడు వాళ్ళ అడుగుతారు మనల్ని, మన పారదర్శకతో మాట్లాడేది వాళ్ళ. నాకు వచ్చిన మార్క్స్కి నా ర్యాంక్ ఎంత నాకు తెలియకపోతే నాకు జాబ్ వస్తుంది రాలేదు నాకు ఎలా తెలుస్తుంది? వచ్చాయండి, జాబ్లు వచ్చాయి, 1,00,000 పై మందికి వచ్చాయి. ఎవరికి వచ్చాయి? వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఫోన్లకి మెసేజ్లు వెళ్ళాయి. వాళ్ళ ఫోన్ పనిచేయకపోతే పరిస్థితి ఏంటి? రియల్గా రాసిన వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకి కావాలో వాళ్ళకి మాత్రమే ఫోన్లకి మెసేజ్లు వెళ్ళాయి. వాళ్ళు ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ పారదర్శకతగా మాట్లాడేది. మా సెలక్షన్ లిస్ట్లో సిబిటి టెస్ట్ అయితేనేమి, మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా జెన్యున్గా జరిగింది అని చెప్పడానికి ఇక్కడ కాదు, మొత్తం రాసినటువంటి సెలెక్ట్ అయినటువంటి 16,000 పైచీలకు వాళ్ళు కూడా సాక్ష్యం ఉన్నాం. ఇక్కడికే కాదు, ఎక్కడికి రమ్మన్నా సరే మేము సిద్ధంగా ఉన్నాం. మా డిఎస్సి జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఎందుకంటే మేము జెన్యున్గా మేము వచ్చాం. మీరంత కరాఖండగా బయటకు వచ్చి చెప్పండి పారదర్శకత లేదు అని చెప్పలేరు, ఎందుకంటే అది నిజం కాదు. పేపర్ లీకేజ్ జరిగి ఉంటే నాలాంటి వచ్చేది కాదు, ఎవరో చదువుకోలేని వంటలకు వచ్చేది. నేను బాగా కష్టపడి చదివాను. పేపర్ లీకేజ్ అనేటటువంటి అవాస్తవమైనటువంటి విషయం. అది పేపర్లు ఏ విధమైన లీకేజీ కాలేదు.
అది కాలేదనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే 2018లో నా జస్ట్ మిస్ అయిన వ్యక్తిని నేను జస్ట్ మిస్ అయిన వ్యక్తిని అంటే ఏదో మార్కులు పెద్ద తేడా ఏమీ లేదు, 0.1 మార్కులను మిస్ అయ్యాను నేను 2018లో. అప్పుడు మిస్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు జాబులు సంపాదించామంటే పేపర్ లీకేజ్ జరుగుంటే మాలాంటి వాళ్ళకి వచ్చేవి కాదు, ఎవరికో వచ్చేవి. అటువంటిది ఏమీ జరగకుండా పేపర్ లీకేజ్ అవేం జరగలేదు, అంతా పారదర్శకంగానే జరిగింది. ఇంకోటి, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జాబ్లు వస్తే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రాలేదని అంటున్నారు. అలాగే ఇప్పుడు మనం ఆలోచించకూడదు, ఎందుకంటే రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చింది, దానికి మనం కట్టుబడి ఉండాలి. 2018లో నా 0.1 మార్క్తో మిస్ అయినప్పుడు నా ర్యాంక్ సెకండ్ ర్యాంక్, అప్పుడు నాకు జాబ్ రాలేదు. వ్యవస్థను నిందించడం కాదు, రాజ్యాంగం రిజర్వేషన్ సృష్టించినప్పుడు దాన్ని మనం పాటించాలి. ఇప్పుడున్న నాయకులు అదేంటి తెలుసుకోకుండా రిజర్వేషన్ మీద గౌరవం ఇవ్వకుండా వాళ్ళ అవాస్య వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు 2018లో నాకు ఎందుకు రాలేదు జాబ్ అని నేను ఆలోచించలేదు, రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ప్రకారం రాలేదు, ఓకే, మళ్ళీ కష్టపడి చదివితే పారదర్శకంగా జరిగితే నాకు వస్తుందని నమ్మకం ఉంది. అప్పటి నుంచి చదువుతూ 2018 నుంచి జస్ట్ పాయింట్ వల్ల మిస్ అయినప్పటి నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వస్తే నాకే వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ 5 సంవత్సరాలు కాలయాపన చేశారు కానీ ఏ విధమైన నోటిఫికేషన్ అవ్వలేదు. నాలాంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ 5 ఇయర్స్ చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ 5 ఇయర్స్లో అట్లీస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చినా సరే జాబ్ వచ్చేది. ఎటువంటి నోటిఫికేషన్ కొన్ని కాలయాపన చేసి ఇప్పుడు జరిగినటువంటి డిఎస్సిని అవాస్తవాలు ప్రచారాలు చేస్తూ ఏదో కాకమ్మ కబుర్లు చెప్తూ మనల్ని తప్పుదావ పట్టిస్తున్నారు. మనల్ని కాదు, మన నుంచి తర్వాత రాబోయే నిరుద్యోగ యువతను తప్పుదావ పట్టించడానికి ట్రై చేస్తున్నారు. నిరుద్యోగులు ఎవరు వీటికి మోసపోవద్దు, ఎందుకంటే అంతా పారదర్శకంగా జరుగుతుంది. పారదర్శకంగా జరగకపోతే నాలాంటి వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేదే కాదు. అప్పుడు జస్ట్ మిస్ అయిన వ్యక్తులు అందరం ఇప్పుడు మనం జాబ్లో వచ్చాము. కమింగ్ వచ్చే నిరుద్యోగులందరూ ఈ ప్రభుత్వాన్ని నమ్మి మీరు శ్రద్ధగా చదువుకుంటుంటే క్యాలెండర్ ప్రకటిస్తున్నారు, అన్ని జాబులు వస్తాయని నేను కోరుకుంటున్నాను.